మనం గమనిస్తే హీట్ అంటే వేడికి ఎలాంటి అప్పర్ లిమిట్ ఉండదు. 500 డిగ్రీ సెల్సియస్, 1000 డిగ్రీ సెల్సియస్, 10,000 లాక్, కొన్ని స్టార్స్ లో అయితే ట్రిలియన్స్ ఆఫ్ డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ ఫ్యూజన్ జరుగుతుంది. కానీ అదే కోల్డ్ విషయానికి వస్తే యూనివర్స్ లో ఏ కోల్డెస్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నా, ఏ కోల్డెస్ట్ అట్మాస్ఫియర్ తీసుకున్నా -273 డిగ్రీస్ లో వరకు రీచ్ అవుతుంది తప్ప అంత తక్కువ లో టెంపరేచర్ ఏది రీచ్ అవ్వదు. ఎందుకో తెలుసా? సింపుల్ గా చెప్పాలంటే ఈ టెంపరేచర్ అనేది ఆటమ్స్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి మెజర్ చేస్తాం. ఎక్కువ ఎనర్జీ ఉంటే ఆటమ్స్ ఫాస్ట్ గా మూవ్ అవుతాయి, దాన్నే హీట్ అంటాం. సో హీట్ ఈస్ ద కైనెటిక్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అదే హీట్ ని మనం రిమూవ్ చేస్తే ఆటమ్ స్లోగా స్లో డౌన్ అవుతుంది, దాన్నే కోల్డ్ అంటాం. సో యాడింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హీట్ అయితే రిమూవింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కోల్డ్. సేమ్ ఇదే ప్రిన్సిపల్ మనకు ఏసీస్ లో కూడా వర్క్ అవుతుంది. ఇంకా -270 డిగ్రీ సెల్సియస్ విషయానికి వస్తే మనం ఒక ఎనర్జీలో ఎంత ఎనర్జీనైనా యాడ్ చేయగలం. అంటే 10,000 డిగ్రీ సెల్సియస్ 1 లాక్ ట్రిలియన్ డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేయగలం. గానీ ఎనర్జీ మొత్తాన్ని రిమూవ్ చేసి జీరో చేశాక ఇంకా ఆ జీరో ఎనర్జీ నుంచి ఇంకేం తేలేం కదా. అంటే ఎగ్జాంపుల్ కి ఒక అన్లిమిటెడ్ స్పీడ్ తో వెళ్లే కార్ ఉందనుకుందాం. ఇప్పుడు ఆ కార్ లో కొన్ని లక్షల కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్ళగలం కానీ కార్ స్టాప్ అయ్యాక జీరో స్పీడ్ ఉంటుంది, అంతకు స్లో స్పీడ్ ఉండదు కదా. సో కోల్డ్ కూడా అంతే, ఎనర్జీని రిమూవ్ చేస్తూ పోతే జీరో ఎనర్జీ అయ్యి ఆటమ్స్ స్లో అవుతూ చివరికి -273.15 డిగ్రీస్ దగ్గర ఆటమ్స్ మూవ్ అవడం స్టాప్ అవుతాయి. అంత తక్కువ టెంపరేచర్ లో వెళ్ళదు. సో దాన్నే జీరో కెల్విన్ అంటారు. అంతేకాదు ఈ జీరో కెల్విన్ స్టేట్ లో ఆటమ్స్ అనేవి వేవ్స్ లా కూడా బిహేవ్ చేస్తాయంట.